హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మన ఛానల్లో ఫిజిక్స్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. మనం ఇదివరకే ఫిజిక్స్ సంబంధించి చాలా క్లాసెస్ మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో ఫ్రిక్షన్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు గ్రావిటేషన్, మనకి ఈ గ్రావిటేషన్ అనే టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నాడు కాబట్టి ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. మనం ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ అనే టాపిక్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫోర్స్ అంటే ఏంటి, కాంటాక్ట్ ఫోర్స్ అంటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. రెండో క్లాస్లో మనం ఇంకా ఫోర్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ పార్ట్లో ఫ్రిక్షన్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. ఫోర్త్ క్లాస్లో గ్రావిటేషన్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ గ్రావిటేషన్ అంటే ఏంటి మీ అందరికీ తెలిసిందే, గురుత్వాకర్షణ అంటారు. ఈ గ్రావిటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనివర్స్లో మాస్ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, న్యూటన్స్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. న్యూటన్ అనే ఒక శాస్త్రవేత్త ఒక చెట్టు కింద కూర్చొని యాపిల్ పళ్ళు కిందకే ఎందుకు పడుతున్నాయి, పైకి ఎందుకు వెళ్ళట్లేదు అని ఆలోచించినప్పుడు మనకి ఈ లాస్ ఆఫ్ మోషన్, ఈ గ్రావిటేషన్ అనే టర్మినాలజీని తీసుకురావడం జరిగింది. ఈ గ్రావిటేషన్ అంటే యాపిల్ పళ్ళు కిందకే పడుతున్నాయి అంటే మనకి కింద ఏదో ఆకర్షించే బలం ఉంది అని తను కనుగొనడం జరిగింది. ఈ ఆకర్షించే బలమే ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అని మనకి తెలియజేయడం జరిగింది. గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ డస్టర్ని ఇలా కిందకి ఇస్తాను, ఈ డస్టర్ని ఇలా వదిలాను అంటే ఒక ఆబ్జెక్ట్ని లేదా ఒక థింగ్ని ఇలా కిందకి విసిరేటప్పుడు ఏమైంది, భూమికి రీచ్ అయింది. అంటే ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ ఫాల్ టువర్డ్స్ ద ఎర్త్. అది ఎటువైపు వెళ్తుంది, భూమి వైపు ఆకర్షించబడడం జరుగుతుంది. ఈ బలాన్నే ఎందుకు ఆకర్షించబడుతుందంటే భూమి ఈ వస్తువుల్ని లాక్కుంటుంది. బికాస్ ఇట్ పుల్స్ దెమ్, అంటే వీటిని లాగేసుకుంటుంది. ఈ ఫోర్స్ని మనం ఏమంటాము అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పడం జరుగుతుంది. క్లియరా? మనం లాస్ట్ క్లాస్లో కూడా ఈ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక థింగ్ కానీ మనకు భూమి ఆకర్షించుకుంటుంది. ఆ ఆకర్షించే బలాలనే మనం ఏమంటాము అంటే గురుత్వాకర్షణ బలం అని చెప్పడం జరుగుతుంది. గ్రావిటేషన్ అంటే ఇక్కడ మనకి ఆ గ్రావిటేషన్ కోసం న్యూటన్ అనే శాస్త్రవేత్త ఒక లాని ఇవ్వడం జరిగింది. అదే ఏంటంటే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. విశ్వ గురుత్వాకర్షణ బలం అని ఒక లాని ఇవ్వడం జరిగింది. ఆ లా గురించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ. మనం గ్రావిటేషన్ అనే క్లాస్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గ్రావిటేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది డెఫినేషన్. ఈ న్యూటన్ అనే శాస్త్రవేత్త గ్రావిటేషన్ లాని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మనం ఈ లా డిస్కస్ చేద్దాం. గ్రావిటేషన్ అంటే మనకి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది విశ్వ గురుత్వాకర్షణ బలం గురించి. లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ అనేది వేరే ఆబ్జెక్ట్ని ఏం చేస్తుంది అంటే అట్రాక్ట్ చేయడం జరుగుతుందమ్మా. భూమి మీద ఉన్న ప్రతి ఆబ్జెక్టు, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా, ఒక ఆబ్జెక్ట్ అనేది వేరే ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. భూమి మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది కదా. ఆ ద్రవ్యరాశి ఉన్న ప్రతి వస్తువు వేరొక ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుంది, అంటే అట్రాక్ట్ చేసి ఉంటుంది. ఎవ్రీ ఆబ్జెక్ట్ అట్రాక్ట్ ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్. అంటే మనకు ఆల్రెడీ ఈ పాయింట్ అర్థమై ఉంటుంది. భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ద్రవ్యరాశిని కలిగి ఉన్న ప్రతి వస్తువు వేరొక ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఫోర్స్ అనేది నేను
క్లియర్గా ఒక డయాగ్రామ్ వేస్తుంది చూడండి. ఇక్కడ M1 ఏ అనే వస్తువుని తీసుకున్నాను, బి అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నానమ్మా. ఏ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, బి అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. దీనికి క్యాపిటల్ M అనే మాస్ లేదా M1 అనే మాస్ తీసుకున్నాను. స్మాల్ m1, స్మాల్ m2 అనే ఏ అనే ఆబ్జెక్ట్కి స్మాల్ m1 అనే ఒక ద్రవ్యరాశి కలిగి ఉంది. బి అనే ఆబ్జెక్టు M2 అనే ఒక ఆబ్జెక్ట్ని M2 అనే ఒక ద్రవ్యరాశిని కలిగి ఉంది. వీటి మధ్య డిస్టెన్స్ని మనం డి అని చెప్పొచ్చు లేదా ఆర్ అని కూడా చెప్పొచ్చు అమ్మా. డి అని చెప్పొచ్చు లేదా ఆర్ అని కూడా చెప్పొచ్చు. క్లియరా? దీని గురించి మనకి న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ, సింపుల్గా యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎవరిచ్చారు అంటే లా ప్రపోజల్ ఎవరంటే న్యూటన్ అమ్మ. న్యూటన్ అనే శాస్త్రవేత్త మనకి ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ని ఇవ్వడం జరిగింది. ఏమని చెప్తున్నాడు అంటే ఫస్ట్ పాయింట్, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్. Force is directly proportional to the mass of the object. Mass of the object. చూడండి, బలం అనేది ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుందమ్మా. తెలుగులో బలం అనేది ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1 M2 అమ్మ. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. తెలుగులో చూడండమ్మా, బలం అనేది ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. సెకండ్ పాయింట్, నెక్స్ట్ బలం అనేది రెండు వస్తువుల ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. రెండోది, ద డిస్టెన్స్ బిట్వీన్ ద మాస్ ఆఫ్ టూ, ద డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుందంటే స్క్వేర్ ఆఫ్ ది, మనకి ఎలా ఉంటుందంటే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డి స్క్వేర్ అమ్మా. అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఫోర్స్ ఈజ్ యూనివర్సలీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. పాయింట్ ఏంటమ్మా, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద square of the distance between them. ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్కి ఎలా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంటుంది. ఆ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అమ్మ. రెండిట్లో తర్వాత ఎఫ్ డైరెక్ట్లీ 1 ప్రపోర్షనల్ డి స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. థర్డ్ పాయింట్ ఏమని చెప్పడం జరిగిందంటే మనకి ఏ లైన్ జాయినింగ్, ఈ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందంట, ఈ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే సెంటర్గా చూడమ్మా, సెంటర్ ఆఫ్ ఏ ఫోర్స్ ఈజ్ లైన్ జాయినింగ్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అమ్మా. ఏ ఫోర్స్ ఈజ్ లైన్ జాయినింగ్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ నుండి సెంటర్ నుండి ఫోర్స్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఏ ఫోర్స్ ఈజ్ లైన్ జాయినింగ్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని ఈ 3 పాయింట్లు చెప్పడం జరిగింది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుండి మనం ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1 M2 బై డి స్క్వేర్ అని రాయొచ్చా? చూడండి, రెండు ఫోర్సే కాబట్టి M1 M2 బై డి స్క్వేర్ అని రాసుకున్నాను. ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు నేను ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయాలంటే సమ్ కాన్స్టెంట్ పెట్టుకుంటాను. ఆ సమ్ కాన్స్టెంట్ ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ M1 M2 బై డి స్క్వేర్ అమ్మ. క్లియరా? సో ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్ అమ్మ. ఇది ఈక్వేషన్ 4. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ M1 M2 బై డి స్క్వేర్. ఈ క్యాపిటల్ జీని ఏమంటాము అంటే యూనివర్సల్ లా ఆఫ్ కాన్స్టెంట్ అని చెప్తాం, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏమన్నా క్యాపిటల్ జీని ఏమని పిలుస్తాము అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము అని పిలవడం జరుగుతుంది. తెలుగులో విశ్వ గురుత్వాకర్షణ
స్థిరాంకం అని పిలవడం జరుగుతుంది. అది క్యాపిటల్ జీ అమ్మ. అంటే ఈ జీ అనేది విశ్వంలో ఎక్కడైనా కాన్స్టెంట్గా ఉంటుంది. అందువల్లనే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అని పిలవడం జరుగుతుంది. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, సింపుల్గా గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే దీని వాల్యూ అనేది ఎక్కడ పోయినా మారదు, ఒకేలాగా ఉంటుంది. క్లియరా? అయితే దీని నుండి మనకి క్యాపిటల్ జీ వాల్యూ ఎంత ఉంటుంది, వాటి యొక్క యూనిట్స్ అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి ఏ ఈక్వేషన్ వచ్చిందమ్మా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వేషన్ వచ్చింది, క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ టు m1 m2 బై ఆర్ స్క్వేర్ అమ్మా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ m1 m2 బై ఆర్ స్క్వేర్ లేదా డిస్టెన్స్ డి స్క్వేర్. ఏదైనా ఆర్ స్క్వేర్ అయినా రాయొచ్చు, డి స్క్వేర్ అయినా రాయొచ్చు. ఆర్ అంటే డిస్టెన్స్, డి అయినా డిస్టెన్స్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే క్యాపిటల్ జీ కావాలమ్మా. క్యాపిటల్ జీ కావాలి కాబట్టి నేను ఇక్కడ క్యాపిటల్ జీ కావాలి కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటాను. ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ m1 ఇంటూ m2 వస్తుందమ్మా. ఇప్పుడు నాకు జీ కావాలి కాబట్టి ఇది నేను ఇటు పంపించుకుంటాను. అంటే జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ బై m1 ఇంటూ m2. క్లియరా? అంటే క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చిందమ్మా, ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ m1 ఇంటూ m2 అనేది రావడం జరిగింది. ఇక్కడ జీ అంటే ఏమని చెప్పాను, యూనివర్సల్ కాన్స్టెంట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం, గ్రావిటేషనల్ కాన్స్టెంట్. తర్వాత ఎఫ్ అంటే ఏంటమ్మా, ఇక్కడ రాస్తాను చూడండి. ఎఫ్ అంటే ఫోర్స్ అంటే బలం అమ్మ. బలానికి యూనిట్స్ ఏంటంటే న్యూటను, న్యూటను. తర్వాత డి అంటే డిస్టెన్స్ కాబట్టి డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. దేనికి మధ్యన మాస్ ఏ ఆబ్జెక్ట్ ఏ అండ్ బికి మధ్యన డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. డిస్టెన్స్ని ఎలా కొలుస్తారు అంటే మీటర్లో కొలుస్తారు కాబట్టి మీటర్స్ అని రాస్తాను, మీటర్స్. తర్వాత m1 m2 అంటే మనకి m1, m2 అనేది ఏంటంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అమ్మ. ఈ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ని మాస్ని ఎలా కొలుస్తారు అంటే కేజీల్లో కొలుస్తారు కాబట్టి కేజీ అని రాసుకుంటాను. క్లియరా? ఇప్పుడు నాకు ఇది చూడండి, ఎఫ్కి యూనిట్, ఫోర్స్కి యూనిట్ ఏడమ్మా న్యూటన్ కాబట్టి న్యూటన్ అని రాయండి, న్యూటన్. తర్వాత డిస్టెన్స్కి యూనిట్స్ ఏమమ్మా మీటర్స్. ఇక్కడ డిస్టెన్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ బై m1 ఇంటూ m2 అంటే రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి కేజీ ఇంటూ కేజీ. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చిందమ్మా, న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ రావడం జరిగింది. అంటే జీకి యూనిట్స్ ఏంటంటే, గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ అమ్మ. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాడు. దీన్ని ఎలా రాస్తారు అంటే ఇంకా న్యూటన్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అదే ఈ కేజీని పైకి తీసుకెళ్తే కేజీ -2 అని రాయడం జరుగుతుంది. ఇది కూడా యూనిటే. జనరల్గా న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఈ కేజీని పైకి తీసుకెళ్తే న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ -2 అని రాయడం జరుగుతుంది. అయితే దీని వాల్యూ ఎంత, క్యాపిటల్ జీ వాల్యూ ఎంత అంటే క్యాపిటల్ జీ వాల్యూ 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ -2. ఈ వాల్యూని ఎవరు ఏ శాస్త్రవేత్త ఇవ్వడం జరిగిందంటే హెన్రీ క్యావెండిష్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క వాల్యూ ఎంత అంటే దీని యొక్క వాల్యూ 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ -2 అమ్మ. 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ -2. ఈ వాల్యూని ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే హెన్రీ క్యావెండిష్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. క్యాపిటల్ జీ అనేది ఎక్కడైనా మారుతుందంటే క్యాపిటల్ జీ అనేది ఎక్కడ మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది.
విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఎక్కడ మారదు. ఆ వాల్యూ ఎంత అంటే 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻⁻2. ఈ వాల్యూని ఇచ్చింది ఎవరు అంటే మనకి హెన్రీ క్యావెండిష్. ఎవరంటే హెన్రీ క్యావెండిష్ ఈ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే సున్నితపు తాసును ఉపయోగించి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్లో చాలా సందర్భంలో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూని ఇచ్చింది ఎవరు, లాని ఇచ్చింది ఎవరంటే న్యూటన్. ఈ లాను ప్రతిపాదించింది ఎవరంటే న్యూటన్. దీనికి వాల్యూని 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻⁻2 అనే వాల్యూని ఇచ్చింది ఎవరు అంటే మనకి హెన్రీ క్యావెండిష్. గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ అది. ఓకేనా, ఇది మనకి గ్రావిటేషన్ కోసం అమ్మ. ఓకేనా, తర్వాత ఈ గ్రావిటేషన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్ కూడా మనం చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ది గ్రావిటేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద మోషన్ ఆఫ్ ది మూన్ అరౌండ్ ద ఎర్త్. అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడం కారణం ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అమ్మ. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కారణం ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. అదేవిధంగా గ్రహాలు మోషన్ ఆఫ్ ది ప్లానెట్స్ అరౌండ్ ద సన్. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడానికి కారణం ఏంటంటే మనకి గ్రావిటేషన్. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడానికి కారణం ఏంటంటే గ్రావిటేషన్. అదేవిధంగా మనకి టైడ్స్ ఏర్పడడం, మనకి ఆటుపోట్లు అంటారు కదా, ఆటుపోట్లు ఏర్పడడానికి కారణం ఏంటంటే టైడ్స్ ఫార్మేషన్కి కారణం ఏంటంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్. క్లియరా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద మోషన్ ఆఫ్ ది ఎర్త్, the motion of the moon amma, the motion of the moon around the earth. నెక్స్ట్ సెకండ్ అంటే ఒకసారి చూడండమ్మా, మనకి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు కదా, ఇదే పాయింట్ని ఇంకో దగ్గర కూడా చెప్పాను. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఇది సర్క్యులర్ మోషన్లో వృత్తాకార మార్గంలో తిరుగుతున్నాడు. ఇక్కడ ఒక బలం అనేది పనిచేస్తుందని చెప్తున్నాను. ఆ బలం ఏంటంటే సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏమని చెప్పానమ్మా? ద ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్. దిస్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ద మోషన్ ఆఫ్ ద మూన్ అరౌండ్ ద ఎర్త్ అంటే ఇది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది కదా. ఈ సర్క్యులర్ పాత్లో తిరుగుతుందంటే వీటికి ఒక ఫోర్స్ అనేది అవసరం. ఆ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ లేకపోతే మనకేమవుతుందంటే స్ట్రైట్ లైన్ పాత్రలోకి వెళ్ళిపోతుంది. మనకి ఇలాగా సర్క్యులర్ పాత్రలో తిరుగుతున్నాడు కమ్మా. ఈ సర్క్యులర్ పాత్రలో తిరగడానికి ఏ ఫోర్స్ కారణమవుతుంది? సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది కారణమవుతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే ద మోషన్ ఆఫ్ ది ప్లానెట్స్ అరౌండ్ ద సన్. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగడం కూడా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమా. తర్వాత ద ఫార్మేషన్ ఆఫ్ ది టైడ్స్కి కారణం ఏంటంటే మనకి సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడడానికి మనకి ఈ గ్రావిటేషనల్ ఫోర్సే మనకి కాజమ్మ. అంటే ఈ ఆటుపోట్లు ఏర్పడడానికి కారణం ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. అందువల్ల మనకి అమావాస్య రోజున పౌర్ణమి రోజున సముద్రంలో ఆటుపోట్లు మనకి తగ్గడము పెరగడం అనేది చూస్తుంటాం. సో ఎందుకంటే మనకి చంద్రుడు దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ సముద్రంలో ఉన్న ఆటుపోట్లు పెరగడం కానీ, అదే దూరంగా మనకి పౌర్ణమి రోజు
పౌర్ణమి రోజు ఎక్కువగా అలలు రావడం కానీ, మామూలు రోజుల్లో అలలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే అనమా గ్రావిటేషనల్ ఫోర్సే. క్లియరా? ఇది మనకి గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి. మనం నెక్స్ట్ క్లాస్లో వెయిట్ అంటే ఏంటి, అదేవిధంగా మాస్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందా, లేకపోతే స్మాల్ జీ అంటే స్మాల్ జీకి అదేవిధంగా క్యాపిటల్ జీకి డిఫరెన్స్ ఏమైనా ఉందా, స్మాల్ జీ క్యాపిటల్ జీ వేరీ అవుతుంటాయా లేవా అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.